వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 25/11/2024లో ఏఎల్పి సిబిటి 1లో ఈవినింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో అడిగినటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనందరికీ తెలుసు రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి ఏఎల్పి ఎగ్జామ్ సిబిటి 1లో 25 రావడం జరుగుతుంది. అదేవిధంగా యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చేసి 20 రావడం జరుగుతుంది. ఓకే, టోటల్ 45 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్. ఓకే, 1 అవర్ టైం ఉంటుంది. నెగిటివ్ వచ్చేసి 1/3. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5, 6, 8, సమ్ ఈజ్ 3800, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. సో రేషియోలో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిది? 8 కాబట్టి 8 బై వీటిని సమ్ చేయండి. 5, 6, 11, 11, 8, 19. ఓకే, టోటల్ ఎంత అండి? 3800. 3800 ఇంటూ 8 అంటే 3800 8% వాల్యూ 8 అనేది ఎంత? అవుట్ ఆఫ్ టోటల్ 19లో అనేది ఇక్కడ వస్తుంది అనమాట మీనింగ్. 19 ఒకటిలో 19 రెండుల 38. ఓకే, ఇది 200. 8 రెండుల 16. 8 రెండుల 16 కాబట్టి 2 సున్నాలకు 2 సున్నా 1600. ఆప్షన్ 4. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ABCDEF ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. ఓకే, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్కి సికి మధ్య ఓన్లీ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు అని అడిగిండు. నెక్స్ట్, డి సిట్స్ టు ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. నేను ఎఫ్సి ఇక్కడ తీసుకుంటున్నాను, డి అనేవాడిని ఎఫ్ తర్వాత తీసుకుంటున్నాను. ఓకే, ఏ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి అండ్ సి. బికి సికి ఇమీడియట్ నైబర్ ఏ రావాలి. సో ఇమీడియట్ నైబర్ అంటే ఇప్పుడు ఎంతమంది వస్తారు? 3, 6 అవుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ 4 ఉన్నారు. ఇక్కడ ఇద్దరిని తీసుకుంటే 6 అవుతారు. ఓకే, బికి సికి మధ్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఏ అనేవాడు ఇక్కడ అవుతాడు. ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు బి. ఓకే, ఇక్కడ ఇంకా ఇద్దరు కూర్చోవాలి. సో చూడండి, ఆల్రెడీ డి అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి ఓన్లీ ఒక ప్లేస్ మిగిలింది. ఈ ప్లేస్లో ఎవరు కూర్చుంటారు? ఏబిసిడి ఈ అనేవాడు కూర్చుంటాడు. క్వశ్చన్ ఏం అడిగిండు? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు బి. బికి విత్ రెస్పెక్ట్ టు బి చూసినప్పుడు పొజిషన్ ఆఫ్ ఈ అడిగిండు. ఎంత ఇది? ఇప్పుడు ఇట్లా చూసుకుంటేనేమో బీకి ఇది రైట్ సైడ్ అయితే, ఇట్లా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ 1 to 3rd పొజిషన్, రైట్ సైడ్ నుంచి 3rd పొజిషన్, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి 3rd పొజిషన్. సో మనకు 3rd పొజిషన్ రైట్ ఇచ్చింది కాబట్టి ఆప్షన్ 4ని టిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. 13, 24, 46, 79, 124. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 13కి 24 డిఫరెన్స్ ఎంత అండి? 11. ఓకే, 24, 46కి డిఫరెన్స్ ఎంత? 22. నెక్స్ట్ 79కి 46 డిఫరెన్స్ ఎంత? 33. సో ఇక్కడ మనం ఈజీగా నోటీస్ చేయొచ్చు. 11th టేబుల్ 11 2 22, 11 3 33, 11 4 44. సో ఈ 44 వచ్చేసి ఈ డిఫరెన్స్, 11 5 55. సో దీనికి 55 యాడ్ చేస్తున్నాం అనుకోండి, 123 55 ఎంత? 5 3 8 5 2 7 1 178. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7 చూడండి. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 7% simple interest, 1/4 of his income 8% simple interest, and remainder of his income 10% simple interest. If the total interest at the end of 1 year is 561, what is his initial income? సో కొంత మొత్తం 1/3 1/4. సో మిగిలింది ఎంత? 1/3 అంటే టోటల్ 1 అనుకుంటే 1 మైనస్ 1/3 ప్లస్ 1/4 చేసినాం అనుకోండి, ఎంత వస్తుందో అంత మొత్తాన్ని 10%కి ఇచ్చిండు అనమాట. ఓకే, సో చూడండి ఎంత వస్తుందో చూద్దాము. రిమైనింగ్ అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాము. ఎంత వస్తుంది? ఇది 4, ఇది 3, ఎల్సిఎం చేస్తే 12. ఓకే, 7/12. 7/12 అంటే 12 మైనస్ 7 ఎంత? 5. 5/12. 5/12ని 10%కి ఇచ్చిండు. సో దీన్ని ఎక్స్ అనుకుందాం, కొంత మొత్తం ఎక్స్. దీన్ని కూడా x/3 అనుకుందాం, దీన్ని x/4 అనుకుందాం. ఓకే, సో చూడండి, సో ఇది ఎక్స్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిదండి మనకి? PTR/100. ఓకే, PTR/100. టైం ఎంత ఇచ్చిండు? 7% సింపుల్ ఇంట్రెస్ట్, 8% ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ రిమైండర్ 10% ఆఫ్ టోటల్ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year కాబట్టి టైం 1 year అవుతుంది. ఓకే, ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గరనేమో మనకి చూడండి ఇక్కడ ఇది పి అయిపోయింది కదా, టైం 1 year కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది 10. ఓకే, 10/100. 10/100 పర్సెంటేజ్ కాబట్టి. సో నెక్స్ట్ కూడా అట్లనే 1/3 x/3
x/3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 7/100. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత x/4 ఇక్కడ రాసింది చూడండి, x/4 ఇంటూ రిమైనింగ్ ఎంత అండి, ఇంట్రెస్ట్ ఎంత 8/100. సో ఓకే, ఇది దీన్ని అంతటిని తీసుకొని మనం ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అవతల ఏం పెట్టుకోవాలి, అవతల వచ్చేసి మనకి 5, 6, 1 పెట్టుకోవాలి. సో ఎక్స్ వాల్యూ వస్తుంది, ఎక్స్ వాల్యూనే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్, దిస్ ఈజ్ అ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ALSO కోడెడ్ యాజ్ 8693, SALE కోడెడ్ యాజ్ 2836. ఈకి అడిగిండు, ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇందులో 8693 ఇందులో ఉంది, ఇందులో 8 ఉంది, 6 ఉంది, 3 ఉంది, 9 లేదు. సో 2 అనేది ఈకి అవుతుంది, మనకి ఈకి అడిగింది కాబట్టి డైరెక్ట్ టిక్ చేసేయండి. రిమైనింగ్ నెంబర్ 9 అనేది దేనికి అవుతుంది, అందులో కామన్గా లేనిది ఓ కాబట్టి ఓకే 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్రెస్ ద ఎక్స్ప్రెషన్ బిలో యాజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కింద ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. ఓకే, సో చూడండి, సో మనకు ఏంటిది ఫార్ములా, a+b+c హోల్ స్క్వేర్ ఫార్ములా తెలవాలి. a+b+c హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది, a² + b² + 2ab + 2bc + 2ca, ఈ ఫార్ములా. ఓకే, దీన్ని హోల్ స్క్వేర్ పెట్టుకుంటే అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి అన్ని ప్లస్లే వస్తాయి. అసలు స్క్వేర్లు అన్నిటికీ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి +2ab + 2bc + 2ca. ఓకే, +2bc + 2ca. సో ఇక్కడ ఏదైతే మైనస్ ఉందో అక్కడ మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఏముంది, -6ab ఉంది, అంటే ఏబికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెడుతున్నాం. ఓకే, నెక్స్ట్ ప్లస్కి ప్లస్ఏ ఉంది, సో -2caకి ఇక్కడ మైనస్ ఉంది. అంటే చూడండి, ఇక్కడ ఏ ఉన్న దగ్గరనే మైనస్ రావడం జరిగింది, లేదు ఏ ఉన్న దగ్గరనే మైనస్ రావడం జరిగింది. ఓకే, లేదు అదర్ కేస్, బికి మైనస్ ఉంది, సికి మైనస్ ఉంది అనుకుందాం. బికి సికి మైనస్ ఉంటే ఇక్కడ బీసీలో ఏం రావాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కావాలి. ఓకే, ఇక్కడ ప్లస్ వస్తుంది, మిగిలిన ఇక్కడ బికి సికి మైనస్ అంటే ఇక్కడ బి ఉంది కదా ఇక్కడ మైనస్, సి ఉంది కదా ఇక్కడ మైనస్. సో 2 కండిషన్లు, ఐదర్ ఏ కన్నా మైనస్ ఉండాలి లేదా ఇవి రెండింటికన్నా ప్లస్ ఉండాలి. లేదు అంటే మైనస్ను కామన్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -a ఉంది అనుకుందాం, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, మైనస్ను కామన్ తీసినాం అనుకోండి, ఇది ఒక ఫార్మేట్, అంటే -a+b+c హోల్ స్క్వేర్ అని ఉండాలి. లేదు అనుకుంటే -a అంటే -aలో మైనస్ని కామన్ తీస్తే +a -b -c హోల్ స్క్వేర్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మైనస్ ఎట్లాగా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, సో ఫైనల్గా వచ్చేసి మనకి a - b - c హోల్ స్క్వేర్ ఉంటుంది. ఐదర్ ఇదన్నీ ఉండాలి లేదా -a+b+c హోల్ స్క్వేర్ అని ఉండాలి. చూడండి, ఫస్ట్ -a+b+c ఉందా, -a లేదు, సో అది కామన్ తీసిన అనుకుందాం. తర్వాత ఏం రావాలి, a - b b - c ఉండాలి, రెండింటికి మైనస్లు ఉండాలి. ఇక్కడ ఒకదానికి రెండింటికి మైనస్లు ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా రెండింటికి మైనస్లు ఉంది. నెక్స్ట్ ఇక్కడ బీసీ కదా, ఇక్కడ ఏమి ఇచ్చిండు, 6 వచ్చింది, 6 వచ్చింది. ఓకే, అంటే బికి ఆల్రెడీ 2 ఇక్కడ ఉంది, సో ఏ అన్న మల్టిపుల్ 3 కావాలి, బి అన్న మల్టిపుల్ 3 కావాలి. ఓకే, సో మనకు వచ్చిన వాటిలలో ఆల్రెడీ ఏకి యూనిట్ డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ బికి 3 అనుకుందాం, 3b అనుకుందాం. ఓకే, ఇక్కడ 3b కాబట్టి ఇక్కడ అయిపోయింది, ఇక్కడ -2ac కాబట్టి మైనస్ సరిపోతుంది ఏ. సో ఓన్లీ 3 ఒక్కటే బి ఉంటుంది, ఎందుకు, సి ఉన్న దగ్గర ఆల్రెడీ -2ac ఉంది, మన ఫార్ములా 2ac కాబట్టి -c తీసుకున్నాం కాబట్టి -2ac వచ్చింది. సో ఓన్లీ బికి మల్టిపుల్ 3, మిగిలిన యాజ్ టీజ్గా అంతే ఉన్నాయి. సికి 2 మల్టిపుల్ ఉందా, లేదు. ఒకవేళ 2c ఉంటే మనకి 2 × 2c అంటే 4ca రావాలి, అది లేదు కాబట్టి ఉత్త ca ఉంది కాబట్టి ఓన్లీ -2ac ఉంది కాబట్టి ఓన్లీ ప్రొడక్ట్ వచ్చేసి బికి 3, రిమైనింగ్ యాజ్ టీజ్. ఓకే, ద సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 5 children born at interval of 2 years each is 40. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఎల్డెస్ట్ చైల్డ్ అంటే పెద్దోడిది అడిగింది. సో ఒకడికి 2 years అంటే ఫస్ట్ ఎక్స్ అనేవాడు పుట్టిండు. ఓకే, వీడికి 2 సంవత్సరాల ముందు వేరే వాడు పుట్టుంటాడు, ఎందుకంటే ఇంటర్వెల్ 2 years అని కాబట్టి. వీడికి అంటే ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చెప్తున్నా, ఎక్స్ అనేది ప్రజెంట్ ఏజ్ అనుకుంటే వీడికి 2 సంవత్సరాల ముందు ఒకటి పుట్టుంటాడు, వీడికి 2 సంవత్సరాలు అంటే 2 కలిపితే 4 సంవత్సరాల ముందు ఒకటి పుట్టుంటాడు, నెక్స్ట్ వీడికి 2 అంటే 6 సంవత్సరాల ముందు ఒకటి పుట్టుంటాడు, నెక్స్ట్ వీడికి 2 కలిపితే 8 సంవత్సరాలు, మొత్తం ఎంతమంది అయ్యారు, 1 2 3 4 5 5 అయ్యారు. వీళ్ళందరూ ఏజ్ ఎంత అంటాడో 40 సంవత్సరాలు అంటాడు. ఓకే, సో చూడండి, ఇది ప్లస్, ఇవన్నీ ప్లస్ చేయాలి. ప్లస్ చేసినప్పుడు చూడండి,
8 6 ఎంత అవుతుందండి 14, 14 4 18, 18 2 20. సో 40 మైనస్ 20 ఎందుకంటే అది నెంబర్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. ఎక్స్లు చూడండి 1 2 3 4 5 ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 5x, ఎక్స్ ఈక్వల్ టు ఎంత 40 మైనస్ 20/5 అంటే 20/5 అంటే 4, ఎక్స్ ఈక్వల్ టు 4. ఓకే, ఎల్డెస్ట్ అన్న పెద్దోడు ఎవడు అంటున్నాం ఇక్కడ ఎక్స్ ప్లస్ 8 అంటే 8 అనేది పెద్దది కాబట్టి 8 4 12. ఓకే, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 30 35 ద ఈక్వివాలెంట్ సింగిల్ డిస్కౌంట్. ఎప్పుడైనా సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. సో డిస్కౌంట్ అన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా మైనస్ తీసుకుంటాం. మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఎక్స్ వై అంటే 30 × 35/100 30 × 35/100. సో దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. 30 × 35/100 అంటే 0కి 0 కట్ అయిపోతుంది. ఓకే, 5 2 5 7. సో 7 3 21, 21/2 21/2 అంటే ఎంత 10.5. ఇది 10.5, ఇది ఎంత 10.5 ప్లస్ 10.5 మైనస్ 35 మైనస్ 30 ఎంత మైనస్ 65. ఓకే, మైనస్ 65 మైనస్ 10 ప్లస్ 10.5 మైనస్. సో ఎంత వస్తుంది 65 నుంచి 10 తీసేస్తే 55, 0.5 తీసేస్తే 54.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. క్వశ్చన్ ఇక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా కంప్లీట్ క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమి ఇస్తారో అది అక్కడ మనం రాస్తే సరిపోతుంది. జెడ్ ఎక్స్ -2 ఎక్స్ వి 22 అంటే ఎక్స్ అంటే 24 వి అంటే 22 -2 20 -2 20 -2 18 అంటే ఆర్. ఓకే, అంటే -2 అయింది. ఈచ్ లెటర్ ఈచ్ -2 అయింది. నెక్స్ట్ టీ అంటే 20, ఆర్ అంటే 18, వి అంటే 16, ఎన్ అంటే 14 12 జేకేఎల్ ఇక్కడ రాస్తాను 6L తోటి ఒకటి ఆప్షన్ ఉంది, ఆప్షన్ 3. నెక్స్ట్ అరుణ బారోడ్ సమ్ ఆఫ్ 9,000 ఫ్రమ్ జయశ్రీ ఎట్ 10% per annum on compound interest. The compound annually. Find the total amount paid by అరుణ ఆఫ్టర్ 2 years. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? అసలు తీసుకోండి, అసలు ఇంటూ 10%గా అన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా 100% తీసుకుంటాం కాబట్టి 10 అనేది 100 కలిపితే 110/100 పర్సెంటేజ్ కాబట్టి 2 years అన్నాడు కాబట్టి 2 సార్లు తీసుకోవాలి. 110 × 110/100 ఇది జనరల్గా వేసుకునే ఫార్ములా. లేదంటే 1 + r/100 కూడా వేసుకోవచ్చు. ఓకే, దీన్ని సింప్లిఫై చేసి మనకు ఆన్సర్ వస్తుంది. ఈ 2 zeros ఈ 2 zeros కట్ అయిపోతుంది, ఈ 2 zeros ఈ 2 zeros కట్ అయిపోతుంది. 11 ఎంత అండి 121. 121 × 90, 121 × 9 తోటి చేద్దాం, తర్వాత 0 యాడ్ చేసుకుందాం. 9 1 9, 9 2 18, 9 1 9 1 10, 1089. ఈ 0కి 0. ఓకే, 10890 ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై, ఎక్స్కి 5 to 9కి ఒక రిలేషన్ ఉంటుంది, 21కి వైకి ఒక రిలేషన్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీనికి డైరెక్ట్ త్రో ఆప్షన్స్ ఉంటుందండి. సో అంటిల్ అన్లెస్ వి గెట్ ద వన్ లాజిక్. ఓకే, సో అప్ టు మనం త్రో లాజిక్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాము. ఎక్స్ ప్లేస్లో 14 తీసుకుందాము. ఇప్పుడు 14 తీసుకుంటే వై ప్లేస్లో ఏం రావాలి 529 రావాలి. ఓకే, సో 14కి ఏ లాజిక్స్ అయితే అప్లై చేస్తే 5 to 9 వస్తుందో 21కి అదే లాజిక్స్ అప్లై చేసి 5 to 9 తీసుకురావాలి. అట్లా వస్తే ఆప్షన్ 1 అయినట్టు, లేదంటే లేదంట. సో ఇది ర్యాండమ్గా తీసుకున్నా కూడా 14కి ఎంత ఆపరేషన్ చేసి ఎంత యాడ్ చేసినా కూడా 5 to 9 21 కూడా అదే రావడం అనేది ఇంపాసిబుల్. సో మనం 12 తీసుకుందాం. 12కి నెక్స్ట్ 729కి ఏమైనా రిలేషన్ ఉందని చూద్దాము. ఓకే, తర్వాత థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ క్రాస్ చెక్ చేద్దాం. సో 12కి 5 to 9 అంటే ఏమైనా వస్తుందా అని చూద్దాం. సో చూడండి 12 × 12 చేస్తే 144 వస్తుంది. 144కి మల్టిప్లై బై 4 చేసినాం అనుకోండి, నియర్ బై ఆన్సర్ 576 రావడం జరుగుతుంది. ఓకే, నియర్ బై వస్తుంది కాబట్టి సో సేమ్ ప్రాసెస్ దీనికి కూడా అప్లై చేద్దాం, వస్తుందో రాజు చూద్దాం. ఓకే, సో ఆ ప్రాసెస్ అప్లై చేసినప్పుడు 21 × 21 చేసినప్పుడు 21 ఉంది కదా, 21 × 21 చేసి ఇంటూ 4 చేసినప్పుడు మనకి అరౌండ్ 17 సంథింగ్ రావడం జరుగుతుంది. 1764 వస్తుంది. సో అప్రోచ్ వే ఆఫ్ అప్రోచ్ అనేది రాంగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ యూ, థింక్ అబౌట్ ఇట్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. దేర్ ఈజ్ ఏ 10 meter tall tower between 2 parallel roads. Okay, the angle of depression of the roads from the top of the
tower is 30 degrees and 45 degrees respectively. Approximately how far the roads from each other? సో ఇదొక రోడ్డు ఉంది, ఇదొక రోడ్డు ఉంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందికి ఎంత చూస్తుండు, ఇక్కడ ఎంత ఇచ్చిండు యాంగిల్, ఒక సైడ్ 30 అన్నాడు, ఇటు సైడ్ వచ్చేసి ఎంత అన్నాడు 45 అన్నాడు. కూల్. సో ఇక్కడ మనకి టవర్ హైట్ ఇచ్చిండు, టవర్ హైట్ ఎంత ఇచ్చిండు 10 మీటర్లు ఇచ్చిండు. సో మనల్ని ఏం అడిగిండు, మనల్ని ఇది అడిగిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం, ఇది టీటా ఇచ్చిండు. సో డైరెక్ట్ tan 30 వేయండి, tan 30 ఒకటి వస్తుంది, tan 45 ఒకటి వస్తుంది. tan 45 వేసినప్పుడు ఇక్కడ చూడండి tan 45 వేస్తే మనకి ఎంత వస్తుంది, y/10, ఆపోజిట్ బై అడ్జసెంట్, y/10. ఓకే, y/10 tan 45 అంటే, tan 45 అంటే ఎంత 1. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత 10, y ఈజ్ ఈక్వల్ టు ఇది 10. క్లియర్. సో ఇది చూడండి tan 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత, x/10. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 ఇంటూ tan 30. tan 30 వాల్యూ ఎంత మనకి √3/2. ఓకే, tan 30 ఈజ్ ఈక్వల్ టు sin 30/cos 30. sin 30 అంటే 1/2, cos 30 అంటే √3/2. సో ఒక నిమిషం, సారీ 1/√3, √3/2 కాదు. sin 30 అంటే 1/2, cos 30 అంటే √3/2. సో by2 క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్గా 1/√3 అనేది రావడం జరుగుతుంది. ఓకే, 1/√3. సో ఫైనల్గా ఎంత వస్తుంది మనకి 10 ఇంటూ 1/√3. ఓకే, 1/√3 అంటే ఏంటిది 0.5. ఓకే, 0.5. సారీ వి డిడ్ ఏ మిస్టేక్. చూడండి tan 30 అంటే 1/√3 కదా. ఓకే, 1/√3. ఓకే, సో ఐఎమ్ గెటింగ్ 1/√3 means 0.5. 10 into 0.5 minus 5. Okay, 10 plus 5 means 15 around I am getting. Okay, maybe I think some angle matlab maybe I think I taken wrong diagram. Okay, so in my point of view, angle of depression means something which is made an angle with the horizontal, okay, of the roads from I taken from the top of the tower. So that's why I taken here, this is one tower, from the top of the tower here. Okay, so according to this I made this diagram, but even though I am getting wrong answer, so it is not in options also. So take your 30 angles and 45 angles from here. Okay, so no need to worry, 45 will become the same value because 1. So when you taken 30 degrees from here, so tan 30 is equal to 10 by x. X is equal to 10 into √3. So 10 into √3 minus, sorry, 10 by √3. Okay, so after that calculation we get the answer out of 4 options. Okay, try yourself that one. I think say in comment where I did mistake for this question number 17. Okay, question number 18, the total count of prime numbers less than 50. Okay, చూడండి, so this is direct question. So the prime numbers between 1 to 100 is around 25. Okay, this is fundamental. Okay, the prime numbers between 1 to 50 is 15. Okay, here he asked 1 to 15, in between 1 to 15, that means less than 50. So less than 50 means that is equal to 15 prime numbers are there in less than 15. So option 2, less than 100, 25. Okay, question number 19 చూడండి. సో టౌన్ ఏ లైస్ నార్త్ ఆఫ్ టౌన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టౌన్ బి ఉందనుకుంటే దీనికి నార్త్లో టౌన్ ఏ అనేది ఉంది. ఓకే, టౌన్ సి లైస్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ ఏ. టౌన్ సి అనేది టౌన్ ఏకి సౌత్లో ఉంది. సో సౌత్ అంటే కిందనే కాబట్టి ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ టౌన్ డి లైస్ టు ద నార్త్ ఈస్ట్ ఆఫ్ టౌన్ సి. సికి నార్త్ ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ అనమాట. సో ఇక్కడ ఎవరు ఉన్నారు, డి అనేవాడు ఉన్నాడు. నెక్స్ట్ టౌన్ ఈ లైస్ టు ద సౌత్ ఆఫ్ డౌన్ డి. డౌన్ డికి సౌత్లో ఈ అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం అడిగిండు,
టౌన్ బి లైస్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ టౌన్ ఈ. సో నార్త్ వెస్ట్ అంటే ఏంటిది, నార్త్ ఈస్ట్ ఇది అవుతుంది, నార్త్ వెస్ట్ ఇది అవుతుంది. ఇక్కడ ఎవరున్నారు, టౌన్ బి లైస్, ఒక నిమిషం, టౌన్ బి, ఓకే సరిపోయింది. నెక్స్ట్ టౌన్ బి లైస్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ సి. వాట్, ఓకే ఇక్కడ మనం టౌన్ సి అనేది ఫస్ట్ లైన్లో టౌన్ సి లైస్ సౌత్ ఆఫ్ ఏ అంటే బి కింద తీసుకున్నాం కదా. సో ఇక్కడ సౌత్ ఆఫ్ ఏ అంటే ఏ కింద తీసుకుందాం. ఓకే, సో ఫర్దర్గా టౌన్ డి లైస్ నార్త్ వెస్ట్ ఆఫ్ టౌన్ సి. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఇది అనేది డి అనేది నార్త్ ఈస్ట్ అవుతుంది. ఓకే, దీనికి సౌత్లో ఈ అంటే ఇక్కడనే వస్తుంది. ఓకే, సో రిమైనింగ్ యాజ్ ఇది డి ఒక్కటి పైకి వెళ్తుంది. సో క్వశ్చన్ అడిగిండు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ ఈ విత్ రెస్పెక్ట్ టు టౌన్ సి అన్నాడు. సో టౌన్ ఈ అంటే ఇది విత్ రెస్పెక్ట్ టు టౌన్ సి అంటే, సో ఇది ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. ఇది ఎక్కడ ఉన్నట్టు, సౌత్ ఈస్ట్లో ఉన్నట్టు. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 20. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో లెటర్ చూద్దాం. సిఈ, ఈజి, జిఐ ఎంత ఇంక్రీజ్ అయింది, సి అంటే 3, ఈ అంటే 5, 2 ఇంక్రీజ్ అయింది. 5 2 7, 7 2 9, 9 2 ఎంత 11, 11 అంటే కే, అంతే కదా. జే అంటే 10, కే అంటే 11. నెక్స్ట్ జిఐ 7 9 11 13, నెక్స్ట్ 15, 15 అంటే ఓ. ఓకే, నెక్స్ట్ ఎం అంటే 13, ఓ అంటే 15 17, ఎస్ అంటే 19 21, 21 అంటే యు, కేఓయు, ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. ద సాలరీస్ ఆఫ్ పి అండ్ క్యూ టుగెదర్ అమౌంట్ 2000 అంటే ఇద్దరిది కలిపి 2000. పి స్పెండ్స్ 95, 95% ఖర్చు పెడతాడు. క్యూ అనేవాడు 85% ఖర్చు పెడతాడు. దేర్ సేవింగ్స్ ఆర్ సేమ్. శాలరీ ఆఫ్ పి, నేను శాలరీ ఆఫ్ పి ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, వీని ఎక్స్ అనుకుంటే టోటల్ అంటే 2000 కదండి. 2000 నుంచి అవసరం లేదు, సారీ, ఎక్స్ అనేది వీడి శాలరీ కాబట్టి ఎక్స్లో 95 ఖర్చు పెట్టాను. 95 ఖర్చు పెడితే ఎంత మిగులుతుంది, 5% మిగులుతుంది. 5% అంటే 5/100. ఇది సేవింగ్. ఇది ఎవరిది, పి సేవింగ్. ఇప్పుడు క్యూ చూడండి, ఆల్రెడీ ఎక్స్ అనేది పోయిందంటే 2000 నుంచి ఎక్స్ తీసేస్తే ఎంత అండి, అప్పుడు ఇప్పుడు 2000 నుంచి ఎక్స్ అనేది పి శాలరీ తీసేస్తే టోటల్ పి ప్లస్ క్యూ అనేప్పుడు మిగిలిన శాలరీ ఎవరిదండి, క్యూ. ఓకే, 2000 మైనస్ ఎక్స్ అంటే ఎంత, మిగిలిన జీతం ఎవరిది, క్యూ గాడిది మిగిలిన జీతం. ఇందులో ఎంత సేవింగ్ అంటుండే, 85% ఖర్చు పెట్టిండు, ఎంత మిగిలింది 15. సో పర్సంటేజ్ కాబట్టి 15/100. సో ఈ 2 zeros ఈ 2 zeros కట్ అయిపోతుంది. ఓకే, 5 1ల 5 3ల 15. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 3 2ల ఇది 6000. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి -3k, దట్ మీన్స్ -3x. -3x ఈజ్ ఈక్వల్ అవతలకి పోతే 4x అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6000/4, 6000/4, 6000/4 సింప్లిఫై చేసి ఏమొస్తుంది, 4 1ల 20, 4 5లు 20. సో 2 సున్నాలకు 2 సున్నాలు, ఇక్కడ 0 ఎక్స్ట్రా వస్తుంది. సో 1500 పీ సేవింగ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. అర్పిత బైస్ 9 ఆరెంజెస్ 8 బనానాస్ for cost of 276. When the cost of orange is decreased by 10% and the bananas remains the same, then the cost of 5 oranges and 10 bananas are 210. What is the orange cost of 3 oranges and 4 bananas? ఒరిజినల్ కాస్ట్ అడిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆరెంజెస్ కాస్ట్ ఎక్స్ అనుకుంటున్నా, బనానాస్ కాస్ట్ వై అనుకుంటున్నా. ఓకే, 9 ఆరెంజెస్ అంటే 9x ప్లస్ 8 బనానాస్ అంటే ప్లస్ 8y. ఈ రెండింటి కాస్ట్ ఎంత, 276. ఓకే, నెక్స్ట్ చూడండి, 10% ఆఫ్ బనానాస్ 10% ఆఫ్ ఆరెంజ్ కాస్ట్ డిక్రీజ్ అయింది కాబట్టి ఎక్స్ అనేది కాస్ట్ కాబట్టి ఎక్స్లో 10% తగ్గిస్తే అంటే 1 అనుకుంటే 0.9. 0.9x అనేది దేని వాల్యూ, ఆరెంజ్ వాల్యూ ఒక్కదానిది. తర్వాత ఎన్ని కొన్నాడు, 5 ఆరెంజ్లు కొన్నాడు, ఇంటూ 5. ఓకే, ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 210. ఓకే, సో ఇందులో ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేసి వచ్చిన వాల్యూని ఎక్స్ని 3 తోటి వైని 4 తోటి మల్టిప్లై చేస్తే మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ ఆర్ అలైక్. అంటే 3 ఒకే రకంగా ఉన్నాయి, ఒక డిఫరెంట్గా ఉన్నాయి, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నా. చూద్దాం. వి అంటే 22, ఆర్ అంటే 18, ఎంత డిక్రీజ్ అయింది, -4. 18 నుంచి యూ అంటే 21, ఎంత పెరిగింది, +3.
ఓకే. సో రిమైనింగ్ చూడండి, పి అంటే 16, కే అంటే 11. 16 నుంచి 11 అంటే ఎంత డిక్రీజ్ అయింది? -5. 11 నుంచి 15 ఓ అంటే ఎంత పెరిగింది? +4. ఎఫ్ అంటే 6, ఏ అంటే 1 -5. 1 నుంచి ఈ అంటే ఎంత? 5 ఎంత పెరిగింది? +4. సో ఇవి రెండు సేమ్ ఉన్నాయి అంటే తర్వాత కూడా సేమ్ ఉంటుంది. రాంగ్ ఉన్నది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. సమీర్ హ్యాస్ ఏ సాలిడ్ మెటల్ హ్యావింగ్ ద డయామీటర్ ఆఫ్ 6 centimeters. ఓకే. హీ మెల్ట్స్ ఇట్ అండ్ యూజెస్ మెటీరియల్ ఫర్ మేకింగ్ సాలిడ్ సిలిండర్ డయామీటర్ ఆఫ్ బేస్ ఆఫ్ సిలిండర్, అంటే సిలిండర్ని తయారు చేసిండు స్పియర్ నుంచి. దాని యొక్క బేస్ రేడియస్ హైట్ రెండు సేమ్ అంటుంది. ఓకే. వాట్ వుడ్ బి ద హైట్ ఆఫ్ ద సిలిండర్? రెండు సేమ్ కాబట్టి ఎంత హైట్ ఎంత అని అడిగింది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే వాల్యూమ్స్ రెండు ఈక్వల్ చేయాలి. వాల్యూమ్ అంటే ఇప్పుడు సాలిడ్ సిలిండర్ యొక్క సాలిడ్ యొక్క వాల్యూమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? 4/3 πr³ అని జనరల్ ఫార్ములా ఇది. 4/3 πr³ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్, πr³ ఆర్ ప్లేస్లో 6 అంటే డయామీటర్, రేడియస్ అంటే 6/2 అంటే 4/3 πr³ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఏంటిది? πr²h. πr²h అంటే దట్ మీన్స్ r ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ సేమ్ కాబట్టి πr³. ఓకే. పైకి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. ఒక 3కి ఒక 3 కట్ అయిపోతే ఎంత ఉంటుంది? 3 స్క్వేర్ ఉంటుంది. ఓకే. 3 ముల 9, 9 3 27, 9 4 36. r³ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 36. ఓకే. సో ఇప్పుడు చూడండి 36 కాబట్టి, సారీ అండి ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. సాలిడ్ సిలిండర్ డయామీటర్ ఆఫ్ ద బేస్ అన్నాడు. సో రేడియస్ కాదండి, డయామీటర్ అంటే ఇది కంప్లీట్ డయామీటర్. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అన్నాడు. ఓకే. డయామీటర్ అంటే 2 times రేడియస్, 2r ఈజ్ ఈక్వల్ టు హెచ్. మనం ఫార్ములా ఆర్లో తీసుకున్నాం కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు h/2. ఓకే. h/2, r ప్లేస్లో h/2 పెట్టాలి. ఓకే. సో మనకు జనరల్ ఫార్ములా ఏంటిది? πr²h వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, πr²h. ఓకే. ఇప్పుడు r ప్లేస్లో ఏం పెట్టాలి? h/2 పెట్టాలి. ఓకే. r ప్లేస్లో h/2 పెడితే h²/4 అవుతుంది. ఓకే. h²/4 అంటే 4 అనేది ఇటు సైడ్ వస్తుంది. సో h² ఇంటూ h అనేది h³ అవుతుంది. ఇది ఫార్ములా. సో సారీ అండి నేను క్వశ్చన్ కంప్లీట్గా చదవలేదు. సో ఇక్కడ చూడండి, వాడు ఇచ్చింది ఒకటి, మనం క్యాలిక్యులేట్ చేసేది ఇంకొకటి. సో వాడు ఇక్కడ ఏమన్నాడు? క్వశ్చన్ క్లారిటీగా చూడండి, నేను మిస్టేక్ తీసుకున్నాను. డయామీటర్ ఆఫ్ బేస్ ఆఫ్ ద సిలిండర్ సేమ్ యాజ్ ద బాల్ అన్న. ఓకే. సో డైరెక్ట్ సింగిల్ స్టెప్ ఆన్సర్ ఇది. అనవసరంగా నేను జనరల్గా ఎట్లయినా ఒక టర్మ్ అనేది రిలేటెడ్గా ఇస్తాడు కాబట్టి స్పియర్కి సిలిండర్కి, సో అదే ఫ్లోలో వెళ్ళిపోయింది అనమాట. సో చూడండి, సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటిది? 4/3 πr³. 4/3 πr³. ఇది సాలిడ్ యొక్క వాల్యూమ్. ఇప్పుడు ఏమడిగిండు? సిలిండర్, సాలిడ్ సిలిండర్కి ఏంటిది? πr²h ఈజ్ ఈక్వల్ టు πr²h. r²h క్లియర్. ఇక్కడ ఏమన్నాడు? డయామీటర్ సేమ్ అన్నాడు, అంటే రేడియస్ కూడా సేమ్ అవుతుంది. సో యువతల r² ఈజ్ ఈక్వల్ టు అవతల ఈజ్ ఈక్వల్ యువతల r² క్యాన్సిల్. ఇది 4/3 πr³. ఒక r² పోయింది, ఇంకో r వాల్యూ ఎంత? 3. ఓకే. ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది, పైకి క్యాన్సిల్ అయిపోయింది. h ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే. నేనేమనుకున్నా అంటే సిలిండర్ యొక్క డయామీటర్ అనేది హైట్కి ఈక్వల్ అవుతుంది అనుకున్నా. సో క్వశ్చన్ పూర్తిగా చదవలేదు, దట్ వాజ్ మై మిస్టేక్, సారీ అండి. క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. పీకే, ఆర్ఎం, టియు, హెచ్సి, జేఈ, ఎల్ఎం సేమ్ రిలేషన్ తోటి ఉండేది అన్నాడు. ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. పి అంటే 16, ఆర్ అంటే 18, +2 +2, టి అంటే 20, కే అంటే 11, ఎం అంటే 13, యు అంటే 21. సో ఇక్కడ కూడా +2, ఈచ్ లెటర్ +2 అయింది. సో ఎం అంటే ఎంత? 13, ఓ అంటే 15, 15కి 2 కలిపితే 17 రావాలి. ఇది క్యూ రావాలి, పి కాదు. ఓకే. ఎం అంటే 13, ఓ అంటే 15, 17 ఇక్కడ వచ్చింది. ఓకే. హెచ్ అంటే 8, 8 2 10 10. ఓకే. జే అంటే 10, ఇది 18 అవుతుంది. ఒక్క నిమిషం చూద్దాము. ఇక్కడ చూడండి, ఎం అంటే 13, 13 8 13 అంటే 21 అయింది. ఎంత అయింది ఇంక్రీజ్? 8 ఇంక్రీజ్ అయింది. ఓకే. సో మనం ఓన్లీ ఫస్ట్ లెటర్ తీసినాం, తర్వాత లెటర్
+2 తర్వాత +8 అయింది. సో ఇక్కడ కూడా M నుంచి O అంటే +2 తర్వాత +8 ఆప్షన్ 2. ఓకే. A car travels 80 km at a speed of 20 km per hour and next 30 km at a speed of 30 km per hour. What is the average speed? సో యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే స్పీడ్కి ఫార్ములా ఏంటిదండి? స్పీడ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో యావరేజ్ కావాలంటే మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే. ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? ఫస్ట్ 80 కిలోమీటర్స్ పోయిండు, తర్వాత 30 కిలోమీటర్స్ పోయిండు. ఎంత? 110 కిలోమీటర్లు పోయిండు ఓవరాల్గా. ఓకే. టైం కావాలి మనకి. టైం కావాలంటే ఏంటిది? ఇప్పుడు టైం కావాలంటే చూడండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఎంత? 20. వెలాసిటీ ఎంత? 20. సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 80/20 అంటే 4 గంటలు ప్లస్ నెక్స్ట్ 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అంటే ఇది ఒక 1 వస్తుంది. సో 110/5. 110/5 అంటే ఎంత వస్తుంది? 5 2 10, 10 ఉంటుంది కాబట్టి 5 2 22. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 36. 7 people sitting along a straight line facing north. No one sits to the right of G. రైట్ ఆఫ్ G ఎవరు లేడంటే వీడు G అనేవాడు రైట్ సైడ్ లాస్ట్లో కూర్చోండి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ G అండ్ E. 3 people అంటే 1 2 3 వీళ్ళ వరకే ఉన్నారు. ఎవరి మధ్య? ఈకి జీకి. ఓకే. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ E అండ్ F. సో ఇటు సైడ్ కూర్చోబెట్టినాం అనుకోండి, మొత్తం ఎంతమంది? 7. ఇక్కడ వరకు ఎంతమంది? 5 6 7. ఇటు సైడ్ అనేది వర్కౌట్ కాదు. ఓన్లీ 2 people E అండ్ F అంటే సో ఈకి ఎఫ్ కంటే జీకి లెఫ్ట్ సైడ్ ఎఫ్ అనేవాడు సిట్ అవుతాడు. నెక్స్ట్ సి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. సి అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ డి అనేవాడు ఇక్కడ ఉంటే థర్డ్ టు లెఫ్ట్ అంటే 1 2 3 థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ డి అనే సి అంటే ఓకే బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ చూడండి, కే సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. సో ఇక్కడ కే అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఎఫ్ అనేవాడు జీకి లెఫ్ట్. మిగిలిన వాడు ఎవడు? BCDEFGK. ఇక్కడ ఏముంది? బి లేదు కాబట్టి బి అనేవాడు ఇక్కడ ఉంటాడు. క్వశ్చన్ అడిగింది, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. బి అనేవాడు ఇక్కడ ఉండి ఎఫ్ అనేవాడు ఇక్కడ. ఎంతమంది? EDK 3. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. ఈచ్ ఓవెల్ ఇన్ ద వర్డ్. ఇందులో ఓవెల్స్ ఏమున్నాయి? AEIOU ఓవెల్స్ అంటే ఇందులో AI ఈ కూడా ఉంది కదా, సారీ. సో 3 ఓవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ చూడండి, ఏమంటుండు? సో కంటిన్యూషన్, చేంజ్ ద లెటర్ ఫాలోయింగ్ ఇన్ విచ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, ఫాలోయింగ్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ ఈచ్ కాన్సనెంట్ చేంజ్ టు ద లెటర్ ఫాలోయింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దెన్ అరేంజ్ ద లెటర్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ విల్ బి ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫామ్. ఫస్ట్ ఇచ్చిన లెటర్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. అరేంజ్ చేసి మనకి ఏమొస్తుంది? ACE. ఓకే, HIN, సారీ G కూడా ఉంది మర్చిపోయినా. G తర్వాత HIN తర్వాత ఏంటిదండి లాస్ట్కి T. సో ఏమడిగిండు? రైట్ ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ అండి. రైట్ సైడ్ నుంచి ఫోర్త్ ఏమొస్తుంది? H వస్తుంది. ప్రతిదానికి ఓవెల్ లెటర్కి కాన్సనెంట్కి ఒకటి ఫాలో చేయమన్నాడు. తర్వాత హెచ్ అంటే 1+1 యాడ్ చేయమన్నాడు ఫాలోయింగ్ లెటర్. సో హెచ్కు తర్వాత ఏమొస్తుంది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం I అనేది వస్తుంది. సో అంటే జనరల్గా వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఫస్ట్ 1 యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి ఫోర్త్ అడిగింది. మనం డైరెక్ట్ ఆల్ఫాబెటికల్ చేసి ఫోర్త్ లెటర్ ఇంక్రీజ్ చేసినాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. JGLI ఈజ్ రిలేటెడ్ టు NKPM. అదేవిధంగా OLQN అనేది రిలేటెడ్ టు SPR. ఫస్ట్ ఈ రిలేషన్ ఉందాం. J అంటే 10, N అంటే 14 +4, G అంటే 7, K అంటే 11 +4 ఇది కూడా, L అంటే 12, P అంటే 16 +4, I అంటే 9. సో ఈచ్ లెటర్ +4 అయిందండి. ఓకే. JK L అంటే 12, 12కు 4 కలిపితే 16, 16 అంటే P. క్లియర్. I అంటే 9, 9కి 4 కలిపితే 13, 13 అంటే M. క్లియర్. N అంటే 14, 14కి 4 కలిపితే ఎంత అండి? 18, 18 అంటే R. PMR. ఓకే.
సో ఓన్లీ పిఎంఆర్ అనే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి నో నీడ్ టు డూ ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. సో ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 31 తీసుకున్నాం అనుకోండి, ఎంత రావాలి? 243 రావాలి. ఓకే, 243 రావాలి. నెక్స్ట్ 17కి 169 అంటే 169 అనేది 13 స్క్వేర్ అండి. ఓకే, ఈ 13 స్క్వేర్ అయింది కాబట్టి 243 దేనికైనా స్క్వేర్ అవుతుందా? రావట్లేదు. 220 వస్తుంది, సారీ 200 వస్తుంది. 20 స్క్వేర్ 21 స్క్వేర్ 220 అరౌండ్ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ వదిలేండి. సెకండ్ ఆప్షన్ 27 తీసుకోండి. 27కి మనం ఇప్పుడు ఎంతలో చూద్దాము? 27 170కి 156 అంటే నియర్ బై 19 మల్టిపుల్ అవుతుంది, అంతే కదా. 17 × 10 170 అండి. 170కి ఎంత తక్కువ ఉంది? 14 తక్కువ ఉంది. సో ఇప్పుడు ఇది కూడా 17 × 10 ఎంత కావాలి? 270 కావాలి. 270కి 14 తక్కువ చేసి ఎంత రావాలి? 250 సంథింగ్ రావాలి. సో ఇది కూడా వదిలేసి నెక్స్ట్ 25 చూడండి. 25 171 చూడండి. సో 17 × 10 చేస్తే ఎంత రావాలి? 170 వచ్చింది. దానికి +1 యాడ్ చేసి అనుకుందాం. సో ఇది 25 × 10 చేస్తే 250 వచ్చింది, దానికి -7 చేసింది. సో ఇక్కడ కూడా లాజిక్ అనేది వర్కౌట్ కావట్లేదు. సో 37 148 అంటే 34 148 అంటే 170 17 చూడాలి. ఓకే, దిస్ వన్ ఆల్సో కామెంట్ యువర్ లాజిక్. ఓకే, ఐఎమ్ అనేబుల్ టు కలెక్ట్ రైట్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. పి అంటే ఇంటూ, క్యూ అంటే డివైడెడ్, ఆర్ అంటే మైనస్, ఎస్ అంటే ప్లస్. సో పి అంటే ఇంటూ కాబట్టి నేను డాట్ పెడుతున్నా. ఆర్ అంటే ఏంటిది? మైనస్ కాబట్టి మైనస్ చేస్తున్నా. నెక్స్ట్ పి అంటే ఏంటిది? ఇంటూ అన్నాడు కాబట్టి మళ్ళీ డాట్ పెడుతున్నా. ఎస్ అంటే ప్లస్ కాబట్టి ప్లస్ పెడుతున్నా. నెక్స్ట్ ఆర్ అంటే మైనస్ కాబట్టి మైనస్. ఎస్ అన్నాడు, ఎస్ అంటే ఏంటిది? ప్లస్. పి అన్నాడు, మళ్ళీ పి ఎక్కడ ఉంది? పి అంటే ఇంటూ డాట్. క్యూ ఒకటి రాలేదు. సో చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ చేసినప్పుడు 15 ఆర్ల ఎంత వస్తుంది? 90. ఓకే, 90 మైనస్ 11 నాళ్ళ 44. ఓకే, నెక్స్ట్ ప్లస్ 38 మైనస్ 41, ప్లస్ 38 మైనస్ 41. నెక్స్ట్ 5 2 10 ప్లస్ 10. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ ఆర్ సేమ్ ఉంటాయి, ఒకటి రాంగ్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. పీకి ఎక్స్కి రిలేషన్, పి అంటే 16, ఎక్స్ అంటే ఎంత? 24. 16 24 రిలేషన్ 8 అయినట్టు కదా. నెక్స్ట్ వి అంటే 22, 22కి 6, 22కి 6 అంటే ఎంత? 6 అంటే 18, వి అంటే 22, అంతే కదా. 22 18 -4 అయింది. సో డి అంటే ఎంత? 4, ఎల్ అంటే 12. ఓకే, ఇక్కడ +8 అయింది. జే అంటే 10, ఎఫ్ అంటే 6 -8 అయింది. సో ఈ రెండు సేమ్ రూల్ని, సేమ్ లాజిక్ని ఫాలో అయింది. ఓకే, సో నెక్స్ట్ది ఫాలో అయితేనేమో 4th ఆప్షన్ అవుతుంది, కాకుండానేమో 3rd ఆప్షన్ అవుతుంది. సి అంటే 3, ఎం అంటే 13. సో ఇక్కడ +8 +10 అయింది. సో ఇది లాజిక్ని ఫాలో కాబట్టి మన ఆప్షన్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. ఏ షాప్ కీపర్ ఆన్ సెల్లింగ్ ఏ ప్యాన్ ఆఫ్ 10 లాసెస్ 111 ఆఫ్ ఇట్స్ కాస్టింగ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్యాన్. సో చూడండి, సో లాస్ ఈజ్ 1/11 అన్నాడు. ఎందుకు? 10 రూపాయలకు అమ్మితే 1/11 లాస్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమ్మిన పర్సంటేజ్ తీసుకుంటే 1 - 1/11 అవుతుంది. 1/11 అంటే ఎల్సిఎం 11 అయితే 10/11 అవుతుంది. 11 - 1/11 అంటే 10/11 అవుతుంది. సో అంటే ఇప్పుడు చూడండి, 10 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు అంటే చూడండి, ఇది అమ్మింది 10/11, లాస్ వచ్చింది 1/11, అంతే కదా. 10/11 + 1/11 చేస్తే 11/11 ఫుల్ 1 రావాలి మనకి. సో 10 రూపాయలు 10 పార్ట్లకి. సో టోటల్ ఎంత అయినప్పుడు? ఇప్పుడు 11 అయినట్టు. అంటే చూడండి, 1 పార్ట్ 10 రూపాయలకు అమ్మడం వల్ల 1 పార్ట్ అనేది లాస్ వచ్చింది. ఓకే, సో 1 పార్ట్ అనేది లాస్ వచ్చింది. టోటల్ 11 అయినప్పుడు 1 పార్ట్ మాత్రమే లాస్ వస్తుంది. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసి 11 అనమాట. 11 రూపీస్ది 10 రూపీస్కి అమ్మిండు.
ఎంత లాస్ వచ్చింది? 1 రూపీ లాస్ వచ్చింది. పర్సంటేజ్ అంటే ఇప్పుడు లాస్ ఎంతలో లాస్ వచ్చింది? లాస్ అంటే ఏం చేస్తాం మనం? నష్టం బై కొన్న వెల ఇంటూ 100 వేస్తాం. లాస్ అంటే ఎంత? 1 రూపీ. కొన్న వెల ఎంత? 11. 1/11. వాడిచ్చింది కూడా ఈ 1/11. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. లెంత్, విడ్త్, హైట్ ఆఫ్ ఏ క్లోజ్డ్ cuboidal box is 2.5, 2 and 90 centimeters respectively. What would be the cost of canvas needed to cover this box completely if the cost of canvas is 70 per meter square? సో ఏం లేదు, సింపుల్గా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూబాయిడ్ యొక్క ఏరియా వచ్చేసి మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే జనరల్గా ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే 6a² అంటాం. ఓకే. అట్లా లేదనుకోండి ఏం చేస్తాం? 2ab ఇంటూ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సో 2 కామన్ తీస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏ. 2.5 ఇంటూ 2 ఏబి. లెంత్ ఇంటూ బెడ్త్, బెడ్త్ ఇంటూ హైట్, హైట్ ఇంటూ లెంత్. 2.5 ఇంటూ 2 ఎంత? 5 ప్లస్. నెక్స్ట్ చూడండి, ఇది సెంటీమీటర్లు ఇచ్చిండు, మీటర్లలో ఇది ఉంది. సో ఒక మీటర్కి వచ్చేసి 100 సెంటీమీటర్లు కాబట్టి దీన్ని బై 100 చేసినాం అనుకోండి. 90/100 చేస్తే ఎంత వస్తుంది? 90/100 చేస్తే ఎంత వస్తుంది? 0.9 వస్తుంది. 0.9 అన్ని మీటర్లకు కన్వర్ట్ అయ్యింది. మనకు స్క్వేర్ మీటర్స్ కూడా మీటర్ స్క్వేర్ ఇచ్చిండు కాబట్టి. సో నెక్స్ట్ 2 ఇంటూ 0.9, 9 2 18 అంటే 1.8. నెక్స్ట్ 0.9 ఇంటూ 2.5, 2.5 ఇంటూ 9, 25 9 ఎంత? 125. ఆల్రెడీ 2 పాయింట్లు ఉంది కాబట్టి 125 అంటే 1.25. 1.25 ఇది ఏరియా. ఓకే. సో చూడండి, ఇది 2.25. 25 9లో 225, 125 కాదు. సో ఇక్కడ మిస్టేక్ అయింది. సో వీటన్నిటిని సమ్ చేసినాం అనుకోండి ఎంత వస్తుంది మనకి? 5కి 5 వస్తుంది, 8 2 10 అవుతుంది. ఓకే. 8 2 10 అంటే 5 1 6, 6 2 8 1 9. ఓకే. సో 9.05 ఇంటూ 2. సో రఫ్గా 9 2 18 తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో 18 సెంటీమీటర్ స్క్వేర్. సో ఫస్ట్ 1 మీటర్ స్క్వేర్కి ఎంత? 70. సో 18కి ఎంత అంటే ఇంటూ 70 చేయాలి. 18 ఏళ్ళ. సో 8 5 8 8 56, 7 1 7 7 3 11 12, 126. 0కి 0 యావరేజ్గా తీసుకున్నాం కాబట్టి 1267కి వచ్చింది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ towards the end is coded as MBRHGP. ఎండ్ ఇట్ హియర్. ఓకే. ఇందులో ఎండ్ ఉంది, ఇందులో ఎండ్ ఉంది. ఈజ్ కోడెడ్ యాజ్ HKMBBL. ఇందులో MB ఉంది, ఇందులో MB ఉంది. వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ ఎండ్? ఏమవుతుంది అప్పుడు? MB అవుతుంది. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. విచ్ 2 నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఆప్షన్ కరెక్ట్? ఓకే. సో ఏవైనా 2 నెంబర్స్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఇది = 51 అనేది ఆప్షన్ అనేది మనకి రావాలి, అంటే ఎగ్జాక్ట్ ఉండాలి. సో చూడండి, 3 and 2 అన్నాడు. ఫస్ట్ 3 ఇక్కడ పెడుతున్నా, 2 ఇక్కడ పెడుతున్నా. సో చూడండి, వీటిని ఇంటర్చేంజ్ చేయడం వల్ల మనకి ఏమన్నా వస్తుందా అంటే 66/33 అంటే 22 వస్తుంది. ఓకే. 11 2 కూడా 22 వస్తుంది. సో 22 ఇంటూ 4 88 వస్తుంది. 88 ప్లస్ 22 మైనస్ 22. ఓకే. సో 88కి ప్లస్ 18, ఆల్రెడీ 88 ప్లస్ 56 కూడా యాడ్ చేయాలి. సో ఇది చేసి ఎంత వస్తుంది? 8 16, 8 1 9 1 10. ఇది 106, ఇది 56 వస్తుంది కాబట్టి సో ఆప్షన్ 1 అనేది కాదు. సో క్రాస్ చెక్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్, యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ టికెట్స్ వర్ సోల్డ్? ఓకే. చూడండి, ఇన్ టోటల్ ఆన్ ఫ్రైడే బై క్యాష్ అండ్ ఆన్లైన్ టుగెదర్. ఇది క్యాష్ టేబుల్, ఇది ఆన్లైన్ టేబుల్. ఫ్రైడే అడిగింది, ఇవి రెండింటిని యాడ్ చేయండి అయిపోతుంది. 7 5 ఎంత అండి? 7 3 10 12, 12 25 25 50, 1250. ఓకే. క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. HCF ఆఫ్ 450 1500 1650 అన్నాడు. సో డైరెక్ట్ 5 తోటి చేయండి. 5 తోటి చేసినప్పుడు 5 9ల, ఓకే, 5 3ల, 0కి 0 00, 5 3ల, 5 3ల,
0. సో అన్నిట్లో 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోండి. అంటే ఇండైరెక్ట్గా 50 తోటి చేసినట్టు. ఈ 0 పోతుంది, ఈ 0 పోతుంది, ఈ 0 పోతుంది. నెక్స్ట్ 3 తోటి చేయండి. 3 తోటి చేసినప్పుడు ఇది 3 వస్తుంది, ఇది 10 వస్తుంది, ఇది 11 వస్తుంది. సో ఫర్దర్గా ఏం పోదు కాబట్టి ఫైనల్గా మిగిలింది ఏంటిది 50 × 3, 5 ముళ్ళ 15, 150. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 61 చూడండి. The word dynamic, each letter of the word is changed to the immediately succeeding letter in the English alphabetical order. Then the new group of letters formed rearranged according to the English alphabetical order. Which letter is first to the right in the new arranged group of alphabetical order? సో ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసుకుంటే ఏ, లాస్ట్ దట్ ఇండిగా రైట్ ఆఫ్ ద ఫస్ట్ టు ద రైట్ సైడ్ నుంచి ఫస్ట్ అన్నాడు. హైయెస్ట్ ఎంత వై. ఓకే, ఈచ్ లెటర్ ఒకటి పెంచుకున్నాడు, వైని ఒకటి పెంచితే జెడ్. సో ఆన్సర్ వచ్చేసి జెడ్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. సో చూడండి, ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఫస్ట్ మల్టిపుల్ 3 ప్లస్ ఫిఫ్త్ మల్టిపుల్ ఎంత అండి 15. ఓకే, బై 2 యావరేజ్ అడిగింది కాబట్టి ఇది ఒక లెటర్, ఇది ఒక లెటర్, రెండింటి యావరేజ్ 15 3 18, 18 బై 2 అంటే 9. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవాల్యుయేట్ అడిగిండు. చూడండి, సింపుల్ క్వశ్చన్. 12 + 8 / 3, 8/3, 3 6ల 12, 6 18. ఓకే. నెక్స్ట్, ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 72 km/h crosses the pole in 24 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? డిస్టెన్స్ బై టైం, అంటే దూరం బై కాలం. దూరం ఎంత అండి? 72. ఇది km/h ఉంది. దీన్ని ఏం చేయాలి? m/s చేయాలంటే 5/18 తోటి మల్టిప్లై చేయాలి. 5/18. ఇది టీ అంటే 24. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇవన్నీ దీనికి మల్టిపుల్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు సింప్లిఫై చేస్తే 6 3 18, 24 కూడా ఇటు సైడ్ తీసుకురండి, అయిపోతుంది. 6 4 24 అయిపోయి. నెక్స్ట్ 3 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి, 3 2 3 4, 25 4, చూడండి 25 4, 5 4 20, 5 2 11 12, 124, 12 4 48, 480. క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. 7 బాక్సెస్ ABCDFG kept on over the other but not necessarily in the same order. A is kept second from the bottom. ఈ సెకండ్ ఫ్రమ్ ద బాటమ్ నుంచి ఏ అనేవాడు వస్తాడు. ఓకే, ఏ పైన ఎంతమంది ఉంటారు? మొత్తం 7 కాబట్టి 4 5 6 7. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఈ అండ్ జీ. ఈకి జీకి మధ్య 3 బాక్సెస్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేవాడిని ఇక్కడ తీసుకుంటే జీ ఈజ్ నాట్ కెప్ట్ ఎట్ ద టాప్ మోస్ట్ పొజిషన్. ఓకే, సో ఈ పెడదాం, మధ్య 3 బాక్సెస్ కాబట్టి. ఓకే. F is kept immediately over C. C is kept immediately above E. సో వీడు నాట్ టాప్ మోస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ అనేవాడిని తీసుకుందాం, ఇక్కడ జీ అనేవాడిని తీసుకుందాం. ఓకే, సి ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఈ. ఈ పైన ఎఫ్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ సి, సి ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ. సో ఈ పైన సి ఉంటే సి పైన ఎవడు ఉంటాడు? ఎఫ్ అనేవాడు ఉంటాడు. క్లియర్. నెక్స్ట్, బి ఈజ్ నాట్ కెప్ట్ ఫోర్త్ ఫ్రమ్ ద టాప్. బి అనేవాడు నాట్ కెప్ట్ ఫోర్త్ ఫ్రమ్ ద టాప్ అన్నాడు. చూడండి, ఇంకోసారి డ్రా చేద్దాం. ఇది అరేంజ్మెంట్ ఇక్కడ మిస్టేక్ చేసి ఉంటాం. ఓకే, సో ఇక్కడ చేసే మిస్టేక్లను మీరు ఎగ్జామ్లో చేయకండి. ఓకే, 3 4 5 6 7. ఏ అనేవాడు సెకండ్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఓన్లీ 3 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ ఈ అండ్ జీ. జీ ఈజ్ నాట్ కెప్ట్ ఎట్ ద టాప్ మోస్ట్ పొజిషన్ అన్నాడు. సో జీని నేను బాటమ్ తీసుకుంటున్నాను. 3 బాక్సెస్ అన్నాడు, 1 2 3. క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు? ఎఫ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ సి, సి కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఈ. ఈ పైన సి, సి పైన ఎఫ్. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? బి ఈజ్ నాట్ కెప్ట్ ఫోర్త్ ఫ్రమ్ ద టాప్ అన్నాడు. మిగిలింది బి అనేవాడు పైన ఉంటాడు. సో ఇక్కడ చూడండి, మిగిలింది ఎవడు? ఒక నిమిషం, సారీ. ఈ అనేవాడు ఈకి జీకి మధ్య 3 ఉండాలి, నేను 2 తీసుకున్నా. సో ఈ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, సి అనేవాడు ఎఫ్ ప్లేస్లో ఉంటాడు, ఎఫ్ అనేవాడు టాప్ ప్లేస్లో ఉంటాడు. ఓకే,
సో మిగిలింది ఎవరు? బి అనేవాడు. బి అనేవాడు ఎక్కడ ఉండాలి? ఇక మిగిలింది వాడికి 4th ప్లేస్ అంటే ఇక్కడనే ఉంది కాబట్టి బి అనేవాడు ఉన్న ప్లేస్ ఇదే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 పొజిషన్లు ఖాళీ ఉన్నాయి. ఒకటి ఏంటిది 4th ప్లేస్, ఒకటి 3rd ప్లేస్. బి అనేవాడు 3rd ప్లేస్ ఉన్నాడు కాబట్టి ఏమన్నాడు? 4th ప్లేస్లో ఉన్నాడు, నాట్ అన్నాడు కాబట్టి 3rd ప్లేస్లో బి అనేవాడు ఉంటాడు. మిగిలిన వాడు ఎవడు? డి అనేవాడు మిగిలిన వాడు 4th ప్లేస్లో ఉంటాడు. క్లియర్? క్వశ్చన్ ఏం అడిగిండు? బిట్వీన్ సి అండ్ ఏ అని. ఓకే, సి అనేవాడు ఎక్కడ? ఇక్కడ. ఏ అనేవాడు ఎక్కడ? ఇక్కడ. ఎంతమంది ఉన్నారు? బిట్వీన్ 1 2 3 ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? ఈబిఏ సారీ ఈడిబి ముగ్గురు ఉన్నారు. ఓకే, బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 70. డైరెక్ట్ పికి కేకి రిలేషన్ అడిగిండు. పి ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది. రాస్తున్నా చూడండి. పి టి ఆర్ కే. సో చూడండి, పికి టీకి మైనస్ ఉంది. మైనస్ అంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే టి యొక్క బ్రదర్ పి. బి పెట్టుకుంటున్నా. నెక్స్ట్ యాష్ అని ఉంది. యాష్ మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి అంటే టి ఈజ్ అనేవాడు ఆర్ యొక్క డాటర్ టి. ఇది డాటర్ డి అని పెట్టుకుందాం, బ్రదర్ బిఆర్ అని పెట్టుకుందాం. ఆర్కి కేకి డివైడెడ్ ఉంది. డివైడెడ్ మీన్స్ ఏమన్నట్టు? ఫాదర్ అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అంటే కే యొక్క ఫాదర్ ఆర్. వీళ్ళిద్దరికి రిలేషన్ అంట. చూడండి కే ఫాదర్ ఆర్. ఫాదర్ వాళ్ళ డాటర్ అంటే ఫాదర్ వాళ్ళ డాటర్ ఏమవుతుంది? అక్క లేదా చెల్లి అవుతుంది. సో చెల్లెల యొక్క బ్రదర్ మనకేమవుతాడు? మనకు కూడా బ్రదర్ అవుతాడు. ఫాదర్ వాళ్ళ కూతురు తమ్ముడు ఏమవుతాడు? మనకు కూడా తమ్ముడు అవుతాడు. సో ఆప్షన్ 1. ఓకే, చూడండి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఆల్ ద డోర్స్ ఆర్ గేట్స్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డోర్స్ అనే సర్కిల్, గేట్స్ అనే సర్కిల్ ఇన్బిల్ట్ అయింది. గేట్స్ కాబట్టి జీ అనుకుంది. నో డోర్ ఈజ్ ఏ లాక్. సో నో డోర్ ఈజ్ ఏ లాక్. నో అన్నాడు కాబట్టి ఇంటూ పెట్టుకుందాం. సో కన్క్లూజన్ చూడండి. సమ్ లాక్స్ ఆర్ గేట్స్. లాక్స్ గేట్స్కి రిలేషన్ అయ్యాలి. ఓకే, నో లాక్ ఈజ్ ఏ డోర్. ఇక్కడ లాక్ ఉంది, డోర్ ఉంది. వాడు చెప్పింది కూడా అదే కదా. నో డోర్ ఈజ్ ఏ లాక్ అన్నాడు, నో లాక్ ఈజ్ ఏ డోర్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు సెట్లో సేమ్ ఇచ్చినప్పుడు మనం తీసుకోలేదు కన్క్లూజన్ 2 అనేది. ఎందుకంటే ఇక్కడ నో డోర్ ఈజ్ ఏ లాక్ అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ టర్మ్ అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ఇక్కడ లాక్ అనేది సపరేట్ సర్కిల్ అంటే ఇది కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అయింది. డోర్ అనేది కూడా కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది గేట్లో. సో ఇలాంటి కండిషన్లో ఈ రెండింటికి నో ఏదైనా వాడుకోవచ్చు. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వెన్ డయాగ్రామ్లో ఇక్కడ డోర్స్ కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అయింది టర్మ్, లాక్స్ అనేది కూడా కంప్లీట్గా టర్మ్ డిస్ట్రిబ్యూట్ అయింది. సో కన్క్లూజన్లో నో అనేది దేనికి ముందు వచ్చినా కూడా మనకు ఫరక్ పడదు అనమాట. సో అప్పుడు రెండు కరెక్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీని వెన్ డయాగ్రామ్ చూడండి. నో లాక్ ఈజ్ ఏ డోర్ అంటే లాక్కి డోర్కి రిలేషన్ ఏం లేదు. అంటే ఇవి రెండు కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అయినట్టు. దట్ మీన్స్ సో ఇక్కడ డోర్ అనేది కూడా డిస్ట్రిబ్యూట్ అయింది గేట్ అనే టర్మ్లో. సో ఇక్కడ నో అనే టర్మ్ దేనికి ముందు వచ్చిన కన్క్లూజన్ పెద్ద ఎఫెక్ట్ పడదు. ఓకే, సో కన్క్లూజన్ 2 అనేది రైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద COINAGE arranged in English alphabetical order, how many letters are there in the English alphabetical series between the letters which are fourth from the left and one which third from the right in the new cluster? సో చూడండి, ఫస్ట్ వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. A B C D E F G H I J K L M N O ఓకే సారీ E F G G ఓకే. ఎన్ని వచ్చినాయి? 3 3 6 7 3 3 6 7 సరిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు? ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద లెటర్స్ విచ్ ఆర్ ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ నుంచి ఫోర్త్ ఏంటిది? ఐ. నెక్స్ట్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఐ GI. ఈ రెండింటి మధ్య ఎన్ని లెటర్స్ ఉంటాయి ఆల్ఫాబెట్లో అంటుండు? GHI. ఇక్కడ ఈ రెండింటి మధ్య ఏముంటుంది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో? హెచ్ అనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. సమ్ మైక్రోఫోన్స్ ఆర్ స్పీకర్స్. ఇది మైక్రోఫోన్ సర్కిల్, ఇది స్పీకర్ సర్కిల్. ఒక నిమిషం. సమ్ అన్నాడు కాబట్టి హాఫ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో చూడండి నెక్స్ట్ ఒక్క నిమిషం. సో చూడండి, సమ్ అన్నాడు కాబట్టి సమ్ సర్కిల్ తీసుకున్నాం. ఇదేంటిది? మైక్రోఫోను, ఇది స్పీకర్. ఎస్. నో స్పీకర్ ఈజ్ ఏ పియానో. స్పీకర్ ఈజ్ ఏ పియానో. దీనికి రిలేషన్ లేదు. ఓకే,
సో పియానో అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయినట్టు, సమ్ అనేది కాలేదు, సారీ స్పీకర్ కాలేదు. నో మైక్రోఫోన్ ఈజ్ ఏ పియానో. సో ఇది రాంగ్. ఎందుకు? నో మైక్రోఫోన్ మీన్స్ ఇక్కడ మైక్రోఫోన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, పియానో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే మైక్రోఫోన్ పియానో రెండు సపరేట్ సర్కిల్స్, లేదా సర్కిల్లో సర్కిల్ ఉన్నట్టు. సో ఇక్కడ ఏమైనా సమ్ అనేది అయింది. సో ఇప్పుడు మైక్రోఫోన్ అనేది ఇట్లుంది, స్పీకర్ అనేది ఇట్లుంది అనుకోండి. ఇప్పుడు మైక్రోఫోన్ అనేది నో అనే టర్మ్ వాడుకోవచ్చు. ఎందుకు? నో మీన్స్ రెండు టర్మ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టు మీనింగ్ అనమాట. ఓకే, ఇక్కడ మైక్రోఫోన్ అనేది డిస్ట్రిబ్యూట్ కావట్లేదు. సో నో అనేది ఇక్కడ వర్కౌట్ కాదు. సమ్ స్పీకర్స్ ఆర్ మైక్రోఫోన్స్, స్పీకర్స్ ఇక్కడ మైక్రోఫోన్స్ ఉంది. సమ్ మైక్రోఫోన్స్ ఆర్ స్పీకర్స్ ని, సమ్ స్పీకర్స్ ఆర్ మైక్రోఫోన్ గా రివర్స్ ఇచ్చింది. సో ఓన్లీ కన్క్లూజన్ 2 అనేది ఫాలోస్. ఓకే, ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. విచ్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ మెన్షన్డ్, కామెంట్ యువర్ ఆన్సర్ లైక్ దట్ క్వశ్చన్స్, ప్లీజ్ కామెంట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.